నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, పీపీపీ విధానానికి మెడికల్ కాలేజీలు ప్రభుత్వం మాత్రమే నిర్మించాలి, ప్రైవేట్ భాగస్వామ్యం వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా 1 కోటి సంతకాల సేకరణ కూడా చేసి గవర్నర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లో ఎవరైతే ఈ ప్రైవేట్ భాగస్వామ్యం కాలేజీలు కట్టడానికి ముందుకొచ్చారో వాళ్ళని జైలుకు పంపిస్తాను అని ఒక రకంగా వాళ్ళని బెదిరించే ధోరణిలో ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు ఆయనకి అలవాటైందే కదండి. మొన్న ఇటీవల కాలంలో పోలీస్ అధికారులని మధుసూదన్ రావు, అలాగే తిరుపతి మన ఎస్పీ గారు సుబ్బారాయుడు గారిని ఇష్టం మాట్లాడుతాడు. ఇతను మాజీ ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు. పోలీస్ అధికారులు, ఎస్పీ స్థాయి, డిఐజీ స్థాయి అధికారులు వాళ్ళు ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకుంటారు. వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ మీద అభియోగాలు ఉంటే ఉండొచ్చు కొంతమంది మీద. అయినా సరే ఎవరన్నా ఇప్పుడు సంజయ్ గారు జైలుకి వెళ్ళి వచ్చిన, సీతారామయ్య గారు, సునీల్ కుమార్ ఇట్లా ఎవరి మీదన్నా కేసులు అయి ఉండి తప్పు చేసినా కానీ వాళ్ళు ఆ స్థాయికి ఎదగటాన్ని మనం తప్పు పట్టకూడదు, వాళ్ళ హోదాను మనం మర్చిపోకూడదు. ఎందుకంటే అది లభించడానికి వాళ్ళు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని ఎంతో కష్టపడి అక్కడ చేరుకుంటారు వాళ్ళు. కరెక్ట్ సార్. అదే సమయంలో వాళ్ళని మాట అనే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో చూసుకోవాలి. నేనైనా, మీరైనా, జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళని అనే ముందు నువ్వు ముఖ్యమంత్రి అనుకో, అప్పుడు నీ ప్రభుత్వంలో పనిచేస్తారు వాళ్ళు. వాళ్ళే ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి నువ్వు ట్రస్టీ, ఆ ప్రజలకి అంతే. నువ్వు వెళ్ళిపోతే ఇంకోళ్ళు వస్తారు, అలాగే నువ్వు వెళ్ళిపోయి ఇంకోళ్ళు వచ్చారు కదా, వాళ్ళు అక్కడే ఉంటారు. సుబ్బారాయుడు గారు చిత్తూరులో అక్కడే ఉంటాడు. ఒకవేళ రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు లేకపోయినా అక్కడే ఉంటాడు ఆయన. ప్రభుత్వం మారినా అక్కడే ఉంటాడు ఆయన. చిత్తూరులో కాకపోతే తూర్పుగోదావరిలో ఉంటాడు. అంతేగాని ఆయన అధికారుల సర్వీస్ రిటైర్ అయ్యే వరకు కూడా డ్యూటీలో ఉంటాడు. నీకు అలా కాదు, నువ్వు అలా ఉందాం అనుకున్నావు 30 ఏళ్ళ పాటు అని చేత నీ ఇష్టం మాట్లాడు. ఇప్పుడు అదే మాట నువ్వు ఓడిపోయిన తర్వాత కూడా అలాగే మాట్లాడుతున్నావు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మీ అవకతవక నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయటం, ప్రజల పట్ల నిర్లక్ష్యం, చులకన భావం, చట్ట రాజ్యాంగ వ్యతిరేకం, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏంట్రా ఇలా ఉన్నట్టు అతను ముద్రబాబు అనుకున్నారు. దానికి తోడు మీరు ఏం చేశారు? క్రూర రాజకీయాలు, మనుషులను చంపేసి ఇంటి డెలివరీ ఇస్తే కూడా మీరు వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవడం చూసిన తర్వాత మీ పైశాచిక మనస్తత్వం వాళ్ళకి అర్థమైంది. రైతులు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని మీరు ఉల్లంఘించిన చూసిన తర్వాత, వాళ్ళని వేధించిన తీరు చూసిన తర్వాత మీలో పైశాచికత్వం జడలు విప్పింది అనుకున్నారు. 1 కాదు 2 కాదు, ఆఖరికి ఎవరికన్నా 1 సెంటు స్థలం ఉంటే అది కూడా మీరు దుబ్బెత్తానికి ప్లాన్ వేసారేమో అని భయపడిపోయారు. నీ మనసులో అది ఉందో లేదో తెలియదు, కానీ మీ చర్యలు, మీ చేష్టలో, మీ మాటలో అలా ఉన్నాయి. దీనివల్ల మీకు ఫలితం చేదుగా, మీకు వ్యతిరేకంగా వచ్చినా మీలో ఏ మార్పు రాలేదు. ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు పీపీపీ విధానంలో ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇది దేశవ్యాప్తంగా చాలా మెజారిటీ రాష్ట్రాల్లో ఈ అవకాశం ఉన్న చోట ప్రతి కార్యక్రమం పీపీపీ విధానంలో చేస్తున్నారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్టాండింగ్ కమిటీ కూడా ఇదే సమర్థించింది. మీ ఎంపీ కూడా దాంట్లో సంతకం పెట్టాడు. కేంద్ర మంత్రి కూడా రీసెంట్ గా మీరు సీతారామన్ గారిని కలిసినప్పుడు ఆవిడ కూడా వివరంగా చెప్పింది, మీరు నిరక్షర కుక్షు, మీకు సరిగ్గా తెలియదు, ఫోన్లే మీరు తెలుసుకోండి అని చెప్పింది ఆవిడ. వాళ్ళందరికీ తెలిసినా కానీ మీకున్న అజ్ఞానం వల్ల వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంపీలు మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం అంతా అందరి అభిప్రాయం అయి ఉండకపోవచ్చు, కానీ మీ వల్ల వాళ్ళు కూడా మాటపడ్డారు. ఆవిడ తేలిగ్గా చూసింది వాళ్ళని. అక్కడ మీ ఎంపీ వెళ్ళి సంతకాలు పెట్టి వస్తాడు, దానికి మద్దతు ఇస్తాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరేమో ఇలా మాట్లాడతారు. అసలు ఏం జరుగుతుంది? పీపీపీ విధానాన్ని మీరు ప్రైవేట్గా అప్పచెప్పేస్తారని అడ్డగోలుగా మాట్లాడితే వీళ్ళకి చిరాకు వస్తుంది నీకు సమాధానం చెప్పడానికి. ఓ రకంగా చెప్పాలంటే ప్రతీత అబద్ధమే కదా, అడ్డగోలుగా మాట్లాడమే కదా. నీ వ్యవహారం రివర్స్ టెండర్లా, రివర్స్ టెండరింగ్. పరిపాలన వెనక నడిపిస్తావు, అభివృద్ధి అది కూడా వెనక నుంచి అభివృద్ధి అవుద్ది బ్యాక్కి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సరే వీళ్ళు ఏదో చేస్తున్నారో, దాన్ని ఇంకా 3.5 ఏళ్ళ టైం ఉంది, అది ఎలా ఉందో, ఫలితం ఎలా ఉంటుందో కూడా నీకు కనపడదు స్పష్టంగా. అది బాగోపోతే అప్పుడు నేను చెప్తాను, లేదా సరిగ్గా చేయాలి మీరు అని చెప్పడం మానేసి మిమ్మల్ని అందరినీ జైలు వేస్తాను, మీ మీద కేసులు కడతాను, అవన్నీ రద్దు చేస్తానంటే దాని అర్థం ఏంటి అంటే దీనికి ఎవరో ముందుకు రాకూడదని నీ ఉద్దేశం. అంటే ఈ పని నిజంగా కనుక నువ్వు ఆ పాలసీ కరెక్ట్ కాదనుకుంటే వీళ్ళు చేయనివ్వాలి. ఒకవేళ అది ఫెయిల్ అయితే నీకే క్రెడిట్ కదా. ఇప్పుడు అది ఫెయిల్ అయింది అనుకోండి, ప్రజలకి తెలుస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? ఓటు బ్యాంక్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వం చెడ్డ పేరు రావటం అంటే నీకు మేలే కదా. అంటే ఈ విధానం సరైనదే, నువ్వు వ్యతిరేకించేవంటేనే ఈ విధానం సరైనదని. సార్, ఇప్పుడు 17 కాలేజీలు నేను తెచ్చాను, పర్మిషన్ తెచ్చానని గొప్పలు చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కట్టలేదు. కట్టే వాళ్ళని కూడా, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేని
పక్షంలో కట్టడానికి కూటమి సర్కార్ నడుం బిగించినప్పుడు ఎందుకు అసలు ఆయన విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్, వైద్య కళాశాలలు వద్దు అన్నదే ఆయన ఉద్దేశం అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగానే. ఇప్పుడు ఎలాగంటే ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమం మంచిదనుకోండి, రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అవును, ప్రజలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఆ ప్రజలు సంతోషంగా ఉండడం అతనికి ఎందుకు ఇష్టం ఉంటుంది? మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. షిరిడి సాయి ఇండోసోలు గురించి, ఆ మీటర్ల గురించి ప్రధానంగా చాలా మంది చాలా ఆరోపణలు చేస్తున్నారు. అది చాలా మందికి తెలియంది ఏంటంటే అది అన్అవాయిడబుల్. వాళ్ళకి రద్దు చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తారు. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ ఎన్ని ఇచ్చేయడు. ఇప్పుడు వాళ్ళు చచ్చినట్టు దాన్ని కొనసాగితే కొంచెం ఎక్కువ ఇచ్చేస్తున్నారు వీళ్ళు కూడా. మరి దాన్ని ఎందుకు వ్యతిరేకించట్లేదు అతను? కరెక్టే. దాని గురించి అసలు ప్రస్తావన ఆయన ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది దానివల్ల ఎంతో కొంత. దాన్ని వ్యతిరేకించట్లేదు అతను. మీరు అబ్జర్వ్ చేయండి. అర్థమైంది. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనుకున్న ప్రతిదాన్ని వ్యతిరేకిస్తుంది అతను. నాకు నచ్చదు, బాబు గారు కూడా నచ్చదు. అన్అవాయిడబుల్ ఎవరో ఎందుకో అదొక్కటి మాత్రం ఆ ఒక్కటి అడగండి అన్నట్టుగా ఈ ప్రభుత్వం బాధను దిగమింగుకుంటా అపనిందలను మోస్తా బరువు మోస్తుంది ఆ విషయంలో. ఇది ఓపెన్గా చెప్తుందండి. చాలా మంది సందేహం ఉంది. అవును సార్. ఆ సందేహాన్ని నివృత్తి చేయాలంటే ఈ పాపంలో ఈ నేరం నాది కాదు మిలాడ్ ఆకలిది అంటాడు చూడండి, అలాగా ఈ నేరం మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి కాదు. ఈ నేరం ఆల్రెడీ చేసేసారు, వాళ్ళని తప్పక భరించాలి అంతే. దాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతలేదు? దాన్ని ఇంకా తెలుగుదేశం అభిమానులు అనుకున్న వాళ్ళు, తెలుగుదేశానికి పనిచేసిన వాళ్ళు, కూటమి ప్రభుత్వం గెలవాలని కోరుకున్న వాళ్ళే మాట్లాడుతున్నారు. చూసుకోండి కావాలి మీరు. అవును, ఆ స్వేచ్ఛ కూటమిలో స్వేచ్ఛని కాదు, కూటమి ప్రభుత్వం బాగుండాలని కోరుకునే వాళ్ళే మాట్లాడుతున్నారు. అది కొంచెం శృతి మించుతుంది, అది వేరే కదా. వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొన్ని విషయాల్లో, కానీ వాళ్ళు కూటమి మేలు కోరి వాళ్ళు. మరి జగన్ ఎందుకు మాట్లాడతలేదు? అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆశ్చర్యం లేదు. ఆ ముఠా అంతా ఒకటే. ఆ ముఠాకి నాయకుడు అతనే. ఎందుకు దూరిపోయారు అంతే. మరి దాన్ని మాట్లాడాలి కదా నువ్వు. ఖచ్చితంగా మాట్లాడాలి. ఇప్పుడు అయినా సరే ఎంత ఇబ్బంది ఉన్నా కరెంటు బిల్లు తగ్గినాయి. నీ బెడద నువ్వు రద్దు చేసిన పీపీఏల తాలూకు పడిన భారం బెడద ట్రూ అప్ ఛార్జీలు ఉండి ఇప్పుడు ట్రూ టౌన్ ఛార్జీలకు వెళ్తాయి. అంటే ఎన్ని కష్టాల మధ్య ఇప్పుడు అర్జునుడు చినుక్కి మధ్య బాణం వేసిపోడంట. అతను సవ్యసాచి అంటారు అందుకునే. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని కష్టాల మధ్య నువ్వు పెట్టిన పెంట మధ్య ఆయన పరిపాలన చేసుకుంటూ వస్తున్నాడు. నువ్వేం చేస్తావు? ప్రజలకు ఏదైనా మేలు జరిగేది ఉందనుకోండి, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. వాళ్ళు భూములు ఎందుకు ఇస్తున్నారు మీరు? ఇప్పుడు దేనికో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఏదో కేసు వేసేసాడంట. రహేజా ఐటీ పార్క్ ఎవరో రహేజా కంపెనీ ఉంది కదా హైదరాబాద్లో చేశారు. వాళ్ళకి అక్కడ భూమి ఎత్తుంటే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నామండి? 99 పైసల రూపాయికి ఇచ్చేస్తున్నారు. ఉత్తనే ఇస్తారు ఏంటి? దానివల్ల ప్రయోజనం ఉంటుందంటే ఉత్తనే ఇస్తారు. రేపొద్దున వాళ్ళు నిర్మించిన తర్వాత అందులో షేర్ వస్తుంది గవర్నమెంట్కి. ఇక్కడ కూడా 27% ఇక్కడ ఉంటే రహేజా ఐటీ పార్టీకి రాజశేఖర్ అది బొబోయ్ లబోదీబోమ్ అన్నాడు. రాజశేఖర్ గవర్నమెంట్ వచ్చింది దాన్ని 8% తగ్గించాడు. మిగతా అంతా నువ్వు ఎస్టిమేట్ చేసేసుకొని దానికి తగ్గట్టుగా ఏదో తీసేసుకున్నారు. ఇలాంటివన్నీ మీరు బందిపోటు దొంగలు, దండుపళ్ళు బ్యాచ్, వేద మంత్రాలు వల్లించి శాంతి వచనాలు చెప్పకూడదు. నీది ఒక్కదే సమానం చెప్పు. నువ్వు షిరిడి సాయిని ఎందుకు మాట్లాడతలేదు? ఇండోసోల్ గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఈ రెండు మాట్లాడు. ఇది నిజంగా చాలా ఆలోచింప చేసేటువంటి అంశం సార్. మీరు ఇప్పుడు లేవనెత్తింది ఇదే మాట. ఇది మాట్లాడు. అంటే ఈ ప్రభుత్వానికి ఎంతో కొంత మిగతా అంత క్లీన్, ఎంతో కొంత విమర్శకు అవకాశం ఇచ్చింది ఈ రెండు అంశాలే. సింగపూర్కి లెటర్లు పంపించడం కావచ్చు, అంటే ఆంధ్ర అన్నీ చేస్తారు. బ్యాంకులకి ట్రై చేశారు, ఎన్జిటీలో ట్రై చేశారు. ఇప్పుడు మీకు అమరావతి వీళ్ళకి వచ్చిన టైమే 14-19లో ఓ సంవత్సరాల పాటు ఆ ప్రదేశం, భూములు, సమీకరణ, ఆ ప్లాన్లు ఇవన్నీ ఓ సంవత్సరం దొబ్బేసింది. అప్పుడు మళ్ళీ వీళ్ళు కేసులు, ఎన్జిటీ కేసులు, లేకపోతే సీడ్ యాక్సెస్ రోడ్డుకి వాళ్ళ చేత రైతుల చేత కేసులు. అది మొన్న క్లియర్ అయింది. మీరు 5 సంవత్సరాలు ఇచ్చినా కట్టలేదే. నువ్వు ఒక ఇల్లు కట్టి చూడు 2 ఏళ్లలోనే. ఎంత దారుణం అంటే ఇన్ని వేల ఎకరాలు అవసరం అంటారు. మరి గాలి జనార్దన్ రెడ్డికి ఏం పీక్తాడని ఇచ్చాడు మీ బాబు అంటే ఏం చెప్తారు? అన్ని వేల ఎకరాలు, 100 ఎకరాలు. లేపాక్షి ఏంటి, ఆన్ పిక్ ఏంటి, ఖమ్మంలో బయ్యారం గనులు ఏంటి, ఎలాగిచ్చేసారు మీరు భూములు? పరిమితులకు మించి మైనింగ్ చేసి అసలు మీకు అంతు లేకుండా కదా. వీళ్ళు ఎదటివాడికి చెప్పడానికి ఉంటారండి. అది కూడా వింటారు ఎర్రోళ్ళు. దాని గురించి మాట్లాడతారు. ఐవైఆర్ కృష్ణారావు, ఇప్పుడు ఉండవే అరుణ్ కుమార్, ఐవైఆర్ కృష్ణారావు, సునీల్ కుమార్, ఈ టైపు శ్రవణ్ కుమార్, ఇలాంటి వాళ్ళు అందరూ చేరి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? హర్ష్ కుమార్, వీళ్ళంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రంలో? మీరు నిజంగానే వీళ్ళందరూ కూటమి కట్టి జగన్ రెడ్డి చేసిన తప్పుల్ని విమర్శించాలా. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది మొదట మీరు రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నారు కదా, మీరు ట్రై చేయండి. ప్రజలు ఇప్పుడు ఇవ్వాలి కాబట్టి ఎప్పటికొకప్పటికన్నా మీ వైపు వస్తారు. మీరు ఇప్పుడు ఉండి పీకిదేమీ లేదు కదా. అర్జెంటుగా మీ ఏదో పదవిలో ఉన్నాం, పార్టీలో ఉన్నాం,
లేదు లేదు, మీరు కూడా ఖాళీగా ఓడగొట్టిన బోళ్ళంత ఖాళీగా ఉన్నారు. మీరు ఏం ఉసిపోకే కదా మాట్లాడుతున్నారు ఏంటండి, అది చేయొచ్చు కదా, అవి ఏం చేయరు. సార్ నాకు సందేహం ఏంటంటే, మీరు ఇందాక అన్నారు దండుపాలెం బ్యాచ్ అని, అంటే దానికి సిమిలర్గా నాకు అనిపిస్తుంది. అంటే డెవలప్మెంట్ ప్రతిదాన్ని అడ్డుకుంటున్నారు అన్నారు. అంటే డెవలప్మెంట్ అయితే వాళ్ళు అరాచకం సాగించడానికి ఆస్కారం ఉండదనే? సాధారణ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగి ఈ రాజకీయ పార్టీలు, జగన్మోహన్ రెడ్డి కూడా సాధారణ రాజకీయ పార్టీలాగా వ్యవహరిస్తే ఈ ట్రిప్ కాబట్టి మళ్ళీ ట్రిప్ అధికారంలోకి వస్తామని ఆలోచన ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఓడిపోయాడు, మళ్ళా సార్ కూడా ఓడిపోయాడు అనుకో, ఓడిపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు 2004, 2009 2 సార్లు ఓడిపోయారు వరుసగా. ఓడిపోయినాక మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది అని వాళ్ళు పని చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చాలా గొప్ప పార్టీ, ఎందుకంటే వరుసగా 2 సార్లు ఓడిపోతే ఏ పార్టీ అని మొదటిసారి ఓడిపోతే అడ్రస్ లేకుండా పోద్ది. వాళ్ళకి విలీనం చేస్తూ ఉంటారు. జనతా పార్టీలు, ఇలాంటి జనతా దళాలు, ఇలాంటి ముక్కలు అయిపోయినాయి. అన్ని ప్రాంతీయ పార్టీలు అయిపోయినాయి, జాతీయ పార్టీలు కూడా, సిపిఎం సిపిఐలు కూడా చల్లా చెదిరైపోయారు ఎన్నికలు గెలవకపోతే. అలాంటిది ఈ పార్టీ వరుస సంక్షోభాలు, పైగా 2 సార్లు వరుసగా ఓడిపోయి 14లో ఒక ప్రాంతానికిలో గెలిచి మళ్ళా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు వచ్చేసి ఈ పార్టీని ఎంత కుమ్మేసడో మీరు చూడండి. అయినా సరే వాళ్ళు హోప్ వదులుకోలేదు, వాళ్ళు ఫైట్ అలా చేస్తారన్నారు. మళ్ళీ తిరిగి ప్రజలందరినీ ఒప్పించారు, మెప్పించారు, గెలిచారు. వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు కూడా గెలిపించుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఆశ లేదు, ఇంకా మన కథ ముగిసింది. మనల్ని బెదిరించే భయపెట్టే లాక్కునో చేయాలి. అవన్నీ చేయాలంటే వాళ్ళు కూడా రఘుపతి, రాఘవ, రాజారాం అంటే గెలవరాళ్ళు. అందుకని వాళ్ళు ఓల్డ్ ఫ్యాషన్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే చెప్తాను, చంపేస్తాను, నరికేస్తాం, మేము దండుపళ్ళు మ్యాచ్ మీద రెక్కేస్తామని చెప్తారు వాళ్ళు. మరి ఉక్కుపాదంతో అనసాల్సిన అవసరం లేదంటారా కూటమి ప్రభుత్వం? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, నాకు ఈ మధ్య జ్ఞానోదయం ఏంటి ఏంటంటే, నేను కూడా చాలా పట్టు కొట్టేయాలని మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోయి ముఖం పగల కొట్టాలని నాకు ఉండేది కోరిక. వీళ్ళ ప్లాన్ ఏంటంటే, నేను అనుకుంటున్నాను, ఇది నిజమో కాదు తెలియదు, మీ ఒపీనియన్, నా ఒపీనియన్, నా ఊహ, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని వీళ్ళు ప్రత్యేకించి విమర్శించక్కర్లేదు, ప్రత్యేకించి అతని తప్పులు వీళ్ళు చెప్పక్కర్లేదు. అతనే వచ్చి ఆ పెంట గతించిన గతాన్ని, ఏదో సినిమాలో అంటాడు, రావుగోపాలరావు ఫోన్ చేస్తాడు ప్రభాకర్ రెడ్డి గారు, గరణ దొంగను సినిమా ఉంటుంది కృష్ణ గారి, సడన్ గా ఫోన్ చేసి ఎవరు నువ్వు అంటాడు, నీ గతించిన గతాన్ని రా బాబు, బడ్డీ కొట్టి బాబురావు అంటాడు. అతనే వచ్చి నేను ఇంత దుర్మార్గం చేశానని అతనే చెప్తాడు, ఇంకా ఇంత దుర్మార్గం చేస్తున్నానని చెప్తాడు. అతను హయాంలో ఏం చేశాడు, చాలా దారుణమైన అరాచకాలు చేశాడు, గృహ నిర్బంధాలు చేశాడు, చంపించేసి ఇళ్ళకి హోమ్ డెలివరీ చేశాడు, సామూహిక మరణాలు, దేన్ని లెక్క చేయలేదు. అసలు గొంతెత్తి మాట్లాడలేదు, గొంతు పిసికాడు. మళ్ళీ ఇదే చేస్తా అని చెప్పినట్టు వచ్చి చూసారా. అంచేది వీళ్ళకి బాధ ఏముంది, అతనే వచ్చి చెప్పుకుంటాడులే, మళ్ళీ మనం ప్రచారం చేయక్కర్లేదు అనుకుని వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇంకోటంటే ప్రజలకు కూడానే అతను ఏ రాజకీయ పార్టీ ఈ దేశంలో భయపెట్టనంతగా భయపెట్టాడు. అవును, ఇప్పుడు బీహార్లోని గట్ట తుపాకులు గట్ట రోడ్డు మీద పట్టుకు తిరిగి భయపెట్టారు వాళ్ళు. అదంతా ఫిజికల్ గా బయట కనిపించేది విజిబుల్, ఇతను అన్విజిబుల్, ఇన్విజిబుల్. ఇతను ఏం చేశాడు, అసలు దడదళ్ళు ఆడిపోయారు కదా, బాబోయ్ వీడు వచ్చేస్తాడే, సాఫ్ట్ గా ఉండి ప్రదేశాలు మన అంతా అదొక మన వాతావరణం. ఈ రకమైన భయం పెట్టినోడు అతను ఆ భయం తగ్గించాలని చూడలేదు. అతను నేను ఇలాగే ఉంటాను పింకీ అంటాడు వెంకటేష్ గారు, అలాగా నేను అలాగే ఉంటాను అంటున్నాడు. వీళ్ళు కూడా నువ్వు అలాగే ఉంటారా బాబు, నువ్వు అలాగే ఉంటేనే మాకు పని జరుగుద్ది. ఈ జనాలకి నీ భయాన్ని అలా, ఇప్పుడు ఎవరన్నా తోట పెంచుకుంటారండి, అందులో అన్ని రకాల పళ్ళు ఉంటాయి, మామిడి పళ్ళు, జామ పళ్ళు, బత్తాకాయలు, నిమ్మకాయలు, ఇలాగ పుచ్చకాయలు, దోసకాయలు, రకరకాల దానిమ్మ పళ్ళు అన్నీ ఉంటాయి, సపోటా పళ్ళు ఉన్నాయి. ఉన్నప్పుడు మీకు ఎవడొకడు వచ్చి కోసిపోతాడేమో అని బెంగ ఉంటుంది మీకు, అవునా కదా. వాళ్ళు ఏం చేస్తారంటే, మా చిన్నప్పుడు ఇలాంటివి ఉన్నాయనుకో, పాము తిరుగుతుందంట అనేవారు. అంటే పాము తిరుగుతుందంటే వెళ్ళం కదా, ఆ భయం పెట్టాలి ఏదోటి. అలాగే చెరుకు ముక్కలు తినేస్తున్నాం అనుకోండి, డవ్వ అంటే విత్తనం వేసి చెరుకు కూడా తినేసేవాళ్ళు మేము. తినేస్తుంటే విత్తనం చెరుకు తింటే కాళ్ళు పడిపోతాయి రానివారు. ఊరేమో కాళ్ళు పడిపోతాయి అంటే తినకూడదు అనుకునేవాడు. ఆ రకమైన భయం పెట్టాలి, పాము భయమో లేకపోతే కుక్కలు, ఆ వీధిలోకి వెళ్తే కుక్కలు ఉంటాయి, ఇలాంటి భయాలు ఉంటాయి. అలాగే ఈ కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భయాన్ని మనకు ఉండిస్తుంది, అలాగే పనిచేస్తున్నాయి. ఆ భయాన్ని అలాగే ఉంచుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎంత 12 వాళ్ళకి తీసుకెళ్లి ముడ్డి పగల కొట్టుకుంటా తీసుకెళ్లి లోపల పడతాను, ఎవడడ్డుకుంటాడో పైన కింద ఇలా అధికారంతో. ఎవడన్నా నోరు ఎత్తి మాట్లాడుతూ ముఖం 3 మొఖాలు చేసేస్తారా, చేయాలంటే క్షణాల్లో పని. ఎంత పని అండి ఇది. ఎందుకు వదిలేస్తున్నారంటే ఆ భయాన్ని అలా ఉంచకపోతే వీళ్ళు సాధారణమైన వాళ్ళు కాదు, ప్రజలు కూడా కొంచెం కడుపు నిండి శుభ్రంగా భోంచేసి కాళ్ళు ఆరిచబడుతుందో ఒకసారి ఎత్తే తప్పే ఉంది, ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు కదా. అప్పుడు వాళ్ళు ఏం తప్పు చేశారండి, ఓడిచ్చారు అంటే వాళ్ళ నాన్నగారి సెంటిమెంట్ బాగా పనిచేసింది. ఏ సెంటిమెంట్ ఉన్నానండి, వీడు ఇన్ని లక్షల కోట్లు దొబ్బేడు వద్దురా బాబు అనుకోవాలి కదా, విచక్షణతో ఆలోచించాలా. ఇప్పుడు ఆలోచిస్తున్నారు, అయ్యి బాబోయ్ అనుభవించారు కదా ఒకసారి, దోలు తీరిపోయింది కదా, ఇంకా ఆడ వద్దండి, ఇంకోటి ఎవడన్నా పర్లేదు కానీ వీడు మాత్రం వద్దండి బాబు అనుకుంటారు, ఫిక్స్ అయిపోయారు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సంగతి తర్వాత చూద్దాం, వాళ్ళు అలాగని చెప్పి మొత్తానికి వదిలేయట్లేదు, అతని రెక్కలన్నీ కత్తిరిస్తున్నారు. చూసుకోండి కావాలితే. ఎట్లా సార్, ఇవాళ రేపో కరుణాకర్ రెడ్డి పోతాడు లోపలికి, తర్వాత సుబ్బారెడ్డి పోతాడు. అంటే రాయలసీమలో ఒక 2 పెద్ద రెక్కలు ఇలాగే దుబ్బేసిన రెక్కలు కదా,
పెద్దిరెడ్డి నెక్స్ట్ వాళ్ళ కొడుకు లోపలికి వెళ్ళాడు మధ్య దాంట్లో. పెద్దిరెడ్డి కూడా వెళ్తారంటారా? పెద్దిరెడ్డి కూడా వెళ్తాడు, ఏముంది పెద్ద అటవీ భూముల విషయంలో పవన్ కళ్యాణ్ గారు కోపం వస్తే వెళ్ళిపోతాడు అంటున్నారు. ఓకే. అది అయిపోయింది, చంద్రశేఖర్ రెడ్డిని వదిలేశారు కదా అనుకున్నాడు, మళ్ళీ రెచ్చిపోతున్నాడు అనుకున్నాడు, అనుకున్నాడు అంటారు. జోగి రమేష్ కాండ్రించిన మొఖంతో తెగ మాట్లాడేవాడు, ఇవాళ వెళ్ళిపోయి బిక్కుమంటూ ఉన్నాడు. నోటుకు వచ్చినట్టు మాట్లాడినా వల్లభనేని వంశీ ఇవాళ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళి ఆళ్ళకెళ్ళకి పాముకుని కూర్చుంటున్నాడు పక్కనే ఫోటోలు తీయించుకోవడానికి. ఈ కొడాలి నాని నాకు నేను లెగితే మనిషిని కాదన్నట్టుగానే నాకు ఒంట్లో పోలేదు అందుకనే రావట్లేదు అని చెప్తున్నాడు. 6 నెలల వరకు ఇంకా మాట్లాడి కూడా. ఇక పేరు నాని నువ్వు రికార్డింగ్ డ్యాన్స్ ఏనిచ్చి మీకు ఖుషి సినిమా చూసారా పవన్ కళ్యాణ్? ఒకడు అంటే పడేయాలి మళ్ళీ అవుతాడు లాస్ట్, అలా చేస్తారు అతను. ఇక అమ్మడు రాంబాబు అతన్ని కామెడీ కింద వదిలేశారు. రోజా కూడా వేరే ప్లేస్ పూర్తిగా తమిళనాడు అక్కడ చూస్తుంది, అలా అటు చూస్తుంది, మధ్యలో ఒక మాట మాట్లాడుతుంది. విడుదల రజనీ గారు కూడా ఏదో పార్టీలో చూసుకుంటున్నారు అంటున్నారు. ఇంకేమన్నారు, అతను రెక్కలన్నీ తెగిపోయిన అతను ఒక్కడు ఆ గ్యాంగ్ని వేసుకుని తిరగాల. తర్వాత టైం చూసి ఎగురు నీవే చూద్దాం అనుకుంటారు అంతే. చాలా ఇది వినోదం, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. జనాలకే కొంచెం కోపం వస్తూ ఉంటుంది వాళ్ళు మాట్లాడే మాటలు, కొంచెం కోపం వస్తుంది, ఉక్రోషంతో ఉన్నారు. అది ఈ ప్రభుత్వమే కోపంగా మారుతుంది చాలా మందికి. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలనుకుని కూడా ఎవరు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకించి విమర్శించకుండా వదిలేస్తే అతను అంతటా అతను వాల్యూని తగ్గించుకుంటూ ఉంటాడు. అతను బయటకు వచ్చినప్పుడల్లా గ్రాఫ్ తగ్గుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్.